అంటే గాంధీ చనిపోవటం కారణం, అది కూడా ఒక కారణం అయి ఉంటుందా? గాంధీ చంపబడటం, వాళ్ళు ది మేడ్ ఏ స్టేట్మెంట్. దాని ద్వారా ఏంటంటే మా వర్షన్ వేరే ఉంది జరుగుతున్న పరిణామాల పట్ల అని చెప్పారు. కానీ గాంధీ అప్పటికే చనిపోయే సమయానికే ఆయన రాజకీయాల్లో క్రియాశీలంగా లేడు. 1935 తర్వాత క్రమంగా తన పాత్రను తగ్గించుకుంటూ ఈ నెహ్రూ వీళ్ళు పటేల్ వీళ్ళ చేతిలోనే ఉండి గైడెన్స్ మాత్రమే ఇస్తూ వచ్చాడు. ఆయన సైద్ధాంతికంగా దేశ విభజనను వ్యతిరేకించాడు. దానికోసం కాంగ్రెస్ పరిస్థితులకు ఒత్తిడిలో ప్రభావానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఆయన తన పద్ధతికి కట్టుబడి దాన్ని ప్రొటెస్ట్ చేశాడు. అంటే భారతదేశానికి ఆయన కులం పరంగా ఎట్లాగైతే ఒకే కులంలో ఒకే మతంలో అన్ని కులాల వాళ్ళు కలిసి ఉండొచ్చు అని ఎట్లా అన్నాడో, భారతదేశం సమాజంలో హిందూ ముస్లింలు కలిసి ఉండాలి. మొదటి నుంచి కూడా మనం చూశారు భారతీయ జాతీయోద్యమంలో దళిత సమస్య, ముస్లింల సమస్య ఇద్దరు సమస్యలు కాదు, కానీ వాళ్ళు అట్లా చూశారు. ఇది రెండు ప్రశ్నలకి మొదటి నుంచి ప్రాముఖ్యత ఉంది. గాంధీ 1920s నాటికి ఆయన స్థిరపడిన తర్వాత ఆయన ఫస్ట్ టేకప్ చేసినవి ఈ రెండిట్లోనూ ఆయన ఏకైక నాయకుడు కాలేకపోయాడు. ముస్లిం జిన్నా తీసుకెళ్ళాడు. దళితుల విషయంలో అంబేద్కర్ నాయకుడిగా అయ్యి అనుక్షణం గాంధీని ఛాలెంజ్ చేస్తూనే వచ్చాడు. అంటే కాంగ్రెస్ కూడా జాతీయోద్యమంలో అవి రెండు చాలా ముఖ్యమైన విషయం అని గుర్తించారు. కానీ వాటికి ఆ రెండు శ్రేణులకు వేర్వేరు నాయకత్వాలు ఏర్పట్టాలని వాళ్ళు నిరోధించలేకపోయారు. కానీ భారతీయ జాతీయోద్యమానికి ఉన్న అవగాహన ఏదైతే ఉందో ఆ అవగాహన చాలా ఉన్నంతలో సమగ్రమైన అవగాహన. భారతదేశ స్వతంత్రం ఎందుకు కావాలి, వచ్చిన తర్వాత ఎటువంటి భారతదేశం ఉండాలన్న విషయంలో ఆ రోజులో జాతీయోద్యమానికి ఒక అవగాహన ఉంది. ఆ అవగాహనకి భిన్నమైన అవగాహన హిందుత్వ శక్తులు అని అంటున్నాం, వాళ్ళ పూర్వీకులు వాళ్ళకుంది. వాళ్ళు నెగ్గలేకపోయినారు. వాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత జనసంఘంలో ఉన్నారు. జనసంఘంలో ఉన్న తర్వాత కూడా 30-40 సంవత్సరాల పాటు వాళ్ళు చాలా నామమాత్రపు ప్రజెన్స్ మాత్రమే ఉంది. దాని తర్వాత 80s చివరికి వచ్చేసరికి వాళ్ళ ప్రాబల్యం పెరగసాగింది. ఎందుకు పెరగసాగిందంటే కాంగ్రెస్ ద్వారా అధికారంలోకి వచ్చిన శక్తులు నవభారతదేశంలో వచ్చే సమస్యలని పరిష్కరించడంలో విఫలం కావటం, వాళ్ళు జాతీయోద్యమ ఆదర్శాలకు వాళ్ళు పూర్తిగా కట్టుబడని జనరేషన్ రావటం, తర్వాత ఇతర సమస్యలు ముందుకు వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఒక శిథిలత్వం అనేది వచ్చింది, ఒక వైఫల్యం అనేది వచ్చింది. ఆ వైఫల్యం వచ్చినప్పుడు ఆ ఉన్న సిచ్యువేషన్లో నుంచి కాంగ్రెస్ తర్వాత వచ్చిన కాంగ్రెస్ కూడా భారతదేశ సమాజాన్ని ఒక్కటిగా ఉంచాలనుకోని కూడా ఉంచలేకపోయింది. వచ్చిన 20 సంవత్సరాలకే తమిళనాడు వేరే కొత్త పార్టీ చేతిలోకి వెళ్ళిపోయింది. 67లో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర పార్టీలు అధికారంలోకి వచ్చాయి. క్రమంగా అకాలీలు వేరే వాయిస్ చేశారు. 83కి వచ్చేసరికి తెలుగు వాళ్ళు కాంగ్రెస్తో ఉండమన్నారు. సో ఎందుకు ఉండమన్నారంటే ఈ అభివృద్ధిలో ఇంక్లూజివ్నెస్ లేదు కాబట్టి. ఇట్లా విచ్ఛిన్నమైపోతున్న భారతీయ సమాజంలో మతత్వవాదులు ఏం చూశారంటే ఈ విచ్ఛిన్నం కావటం అనే ప్రాసెస్ అనేది మోర్ అండ్ మోర్ డెమోక్రటైజేషన్కి సంబంధించిన విషయం. ఇది భారత జాతి నిర్మాణం అవుతున్న భారత జాతిని ఆ ప్రయాణంలో సాగకుండా చీలికలు పీలికలు చేస్తుంది. భారత జాతిని మళ్ళీ ఏకం చేయటం అనే కర్తవ్యం చేస్తే తప్ప భారతదేశంలో జాతీయత వల్ల ప్రయోజనం పొందే రాజకీయ శక్తులకు ప్రయోజనం ఉండదు. ఎట్లా ఏకం చేస్తారు అంటే వీళ్ళందరికీ ఉమ్మడి లక్ష్యం ఏంటో అది ముందుకు తీసుకురావాలి. నాకు తెలిసి బీజేపీకి సంబంధించిన సైద్ధాంతికవేత్తలు వాళ్ళ ఆలోచన క్రమం 80sలో మొదలై 90sలో 2000కి వచ్చేసరికి నరేంద్ర మోడీ కూడా ప్లే చేసే కారణానికి వచ్చేసరికి వాళ్ళ సిద్ధాంతికవేత్తల్లో ఒక మార్గం కనిపించింది వాళ్ళకి. సరే, రామజన్మభూమి ఒక సాధనం, రామజన్మభూమి వల్లనే ఈ పోలరైజేషన్ అయిందని నేను చెప్పలేదు. అంటే అదొక పాయింట్గా గ్యాదర్ కావడానికి వాళ్ళ చుట్టూ కింద స్థాయి నుంచి ఒక అంశం చుట్టూ ర్యాలీ చేయడానికి అదొక పాయింట్ అయింది. అంటే జాతీయోద్యమ కాలం నుంచి భారతీయ సమాజం గురించి, భారతీయ సమాజం ప్రయాణం గురించి ఉన్న ఒక నెరేటివ్ని తలకిందులు చేస్తే తప్ప
మనం అధికారంలోకి రాలేము అని రైట్ వింగ్ ఫోర్సెస్ అనుకున్నారు. నరేటివ్ని తలకిందులు చేయడం ఏంటి? చరిత్రను క్వశ్చన్ చేయాలి, విద్యను క్వశ్చన్ చేయాలి. అప్పటి వరకు అప్పటి వరకు ఏదైతే మన ఆలోచనలో ఉన్నాయో, స్థిరపడిపోయిన అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, లేదా జాతీయోద్యమ కాలంలోనూ అనంతరం కాంగ్రెస్ హయాంలోనూ మనకు ఏదైతే ఇది చరిత్ర అని చెప్పారో, ఇది జరిగిందని చెప్పారో, సమాజం ఇట్లా ఉండాలి. కాంగ్రెస్ ఆచరణలో మత కలహాలను నిరోధించలేకపోయి ఉండొచ్చు, కానీ కలిసిమెలిసి ఉండటం అనేది ఒక ఆదర్శం అనే దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది, చెప్తూ వచ్చింది. కనీసం వాటన్నిటినీ చేసి మనకు కొత్త శత్రువు కావాలి. బ్రిటిష్ వాళ్ళు అనే ప్రత్యర్థి వ్యతిరేకంగా ఎట్లా జాతీయోద్యమంలో కూడగట్టుకున్నారో, ఇప్పుడు కొత్త శత్రువు కావాలి. ఆ కొత్త శత్రువు నిర్మాణంలో అదే ఆ కొత్త శత్రువు ఎవరో మొదటి నుంచి చెప్తున్నారు. సావర్కర్ చెప్పాడు, గోల్వాల్కర్ కూడా చెప్పాడు. ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు, ఈ ముగ్గురు దేశ శత్రువులు. కాబట్టి వీళ్ళు ముగ్గురికి వ్యతిరేకంగా జాతీయతను నిర్మించడం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని చాలా పకడ్బందీగా, చాలా సృజనాత్మకంగా చేశారు. ఆ చేసే క్రమంలో ఇటువైపు ఉన్న శక్తులు అవన్నీ కూడా ఒకటే కాదు, ఇటువైపు ఉన్న శక్తులన్నీ కూడా ఒకటేం కాదు. ఇప్పుడు పెద్ద కాంగ్రెస్ దగ్గర నుంచి రాడికల్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ దాకా ఉన్నారు కదా. ఇప్పుడు అందరినీ కలిపి ఒకటే అంటున్నారు వాళ్ళు. మొత్తం అందరూ ఒకటే. ఇప్పుడు అందరూ ఒకటేం కాదు, వాళ్ళ మధ్య చాలా వైరుధ్యాలు ఉన్నాయి. వీళ్ళు ఒకళ్ళు చాలా మంది చంపుకున్నారు. వాళ్ళేమి కాంగ్రెస్ వాళ్ళు చంపుకున్నారు, కార్యాచరణలో మొత్తం అంతా కలిసి లేరు. కానీ వాళ్ళందరికీ ఏదో ఒక పాయింట్లో కొన్ని విషయాల్లో ఏకీభావము ఏదో ఉండటం ఉంటుంది. కాబట్టి అన్నిటినీ ఒకటే అని చెప్పడం ద్వారా, అందరినీ ఖండించడం ద్వారా, అందరినీ డీలెజిటిమేట్ చేయటం ద్వారా తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు. అది ఫాసిజానికి మనం అనుకున్నది ముఖ్యమైన ఆయుధాల్లో ప్రజల సమ్మతి ఒకటి ముఖ్యం. ప్రజల సమ్మతి, ఒకే ప్రత్యర్థి, ఒకే శత్రువుకు వ్యతిరేకంగా మన ఆలోచన విధానం మార్చడం, చరిత్రలోకి వెళ్ళి మరమ్మతులు చేయటం. వాళ్ళకు చరిత్రలో ఎవరు లేరు, జాతీయోద్యమంలో ఎవరు లేరు కాబట్టి జాతీయోద్యమంలో కొందరు వ్యక్తులు తమ పార్టీలోకి రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ నుంచి ఫిరాయించుకోవటం. ఏమి సర్దార్ పటేల్ ఏమి 100% మతవాది ఏమి కాదు. ఆయన చాలా విమర్శలు చేశాడు, కానీ ఆయన్ని ఫిరాయించారు. అంబేద్కర్ని ఫిరాయించడానికి చేస్తున్నారు. ఎందుకంటే అంబేద్కర్ కొన్ని సందర్భాల్లో ఆ రోజు చర్చలో, జాతీయోద్యమ సందర్భంగా చర్చలో వాటిలో అతను ముస్లింల ప్రయోజనాల మీద, వాళ్ళ పోరాటం మీద, వాళ్ళ ప్రాధాన్యాల మీద చాలా కామెంట్స్ చేశాడు. వాళ్ళు చూస్తే చాలా నెగిటివ్ కామెంట్స్ అనిపిస్తాయి. ఆయన ఇస్లాంలో చేసిన సందర్భాన్ని బట్టి చూడాలి. అట్లాగే హిందూ మతంలో ఉండకూడదు అనుకున్న తర్వాత ఆయన ఇస్లాంలో కన్వర్ట్ కావడానికి ట్రై చేశాడు, ఫెయిల్ అయింది. సిక్కిజంలోకి కన్వర్ట్ కావడానికి ట్రై చేశాడు, కాలేదు, ఆయన సంతృప్తి కలలేదు. చివరికి క్రిస్టియానిటీ వద్దు అనుకున్నాడు ఆయన, చివరికి బుద్ధిజంలోకి వెళ్ళాడు. అంటే వీళ్ళన్నింటినీ తిరస్కరించాడు కదా. ఈ ఏమంటాం, ఇస్లాము, క్రిస్టియానిటీ, ఇవి రెండూ కూడా భారతదేశానికి జాతీయతకు సంబంధించిన, మన జాతీయ భావనకు వెలిగా ఉన్న మతాలు కాబట్టి ఆయన తిరస్కరించాడు. బుద్ధిజం అనేది ఇక్కడే పుట్టింది కాబట్టి భారతీయమైన మతాన్ని ఆయన తీసుకున్నాడు. బుద్ధిజం స్థూలంగా హిందూ మతంలో భాగమే కదా అని చెప్తున్నారు. చెప్పి ఆయన ముస్లింల పట్ల ఈ వ్యాఖ్యానాలు చేశాను కాబట్టి ఆయన కూడా మన ఐడియాలజీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇటువంటి వీలైన చోట కలుపుకోవటం లాంటివి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. చేసి మొత్తం ఇప్పుడు కమ్యూనిస్టు ప్రభావంతో ఉన్న మేధావులు కలిసి చరిత్రనంతా తప్పులు తడగా రాశారు అని వాళ్ళ చెప్తున్నారు. ప్రధానమైన ఆరోపణ. హిందువులు గర్వపడే వాళ్ళ చరిత్రను 2 లైన్లు రాసి, హిందువులకు అపకారం చేసిన వాళ్ళ చరిత్రలు అధ్యాయాలు రాశారు. కాబట్టి మన దగ్గరే మొదలు ప్రజాస్వామ్యం పుట్టింది. మన దగ్గర కూడా సోషలిజం ఉంది. మానవ హక్కులు అనేది భారతదేశంలో మనకు ప్రత్యేకమైన భావన ఉంది. ఇటువంటి మొత్తం ప్రత్యామ్నాయ భావ సంపుటిని బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. చాలా ఆబ్జెక్టివ్గా మనకి దీంట్లో మనం ఏం ప్రభావం లేదనుకుంటే, మూడో వ్యక్తిగా దూరం నుంచి చూస్తే వాళ్ళ ప్రయత్నాన్ని చాలా అప్రిషియేట్ చేయొచ్చు. చాలా డెడికేషను, చాలా కన్సిస్టెన్సీ, ఇంతకాలం వెయిట్ చేసే పద్ధతి, అంకిత భావం అనేది చాలా అప్రిషియబుల్. ఒకసారిగా ఈ నెరేటివ్ని మార్చేసరికి దాన్ని ఎట్లా తట్టుకోవాలి అనే ఆ యొక్క సంక్షోభం అనేది అందరికీ ఉంది. కాంగ్రెస్ వాళ్ళకంటే వాళ్ళు ఎప్పుడో మేధో సంప్రదాయం నుంచి తప్పుకున్నారు కాబట్టి వాళ్ళు సతమతమయ్యారంటే అర్థం ఉంది. లెఫ్టిస్ట్లో కూడా దీన్ని
రియాక్ట్ అవుతున్నారు. రియాక్ట్ అయ్యి మళ్ళీ ఇంతకాలం చెప్పిన విషయాలే చెప్తున్నారు. ఇంతకాలం విషయాలు చెప్పినవి చెప్పకూడదని నేను సత్యం ఒకటే అయినప్పుడు ఇంతకుముందు నిన్న నమ్మింది ఇవాళ కూడా చెప్పొచ్చు, కానీ చెప్పే పద్ధతిలో ఏదో మార్పు తీసుకోవాలి. కాబట్టి చాలా సందర్భాల్లో కౌంటర్ ఇవ్వలేక, సమాధానం ఇవ్వలేక నీరసపడటం, బలహీనపడటం అనేది కనిపిస్తుంది మనకి.